కడప విషయానికి వస్తే కడపలో షర్మిల గారు గెలుస్తారా లేకపోతే అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా? ప్రజెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి. అవును. సో ఆయనకి కొంత సిబిఐ కేసులు, వారి వివేకానంద మర్డర్ గారి యొక్క విషయాలు మొత్తం మీద జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ కావాల్సింది సంక్షేమం కానీ కేసులు గట్రా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ చచ్చిపోతే యావత్ ప్రపంచానికి అవసరం ఏంటండి? ఒక ఓటర్కి ఏం అవసరం? అవసరం లేదు కదా, సంబంధం లేదు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అవ్వడం అక్కడ టార్గెట్ అయ్యింది. కాబట్టి వివేకానంద రెడ్డి ఏమీ ధర్మరాజు కాదు, భీముడు కాదు, అయితే వివేకానందుడు అయితే గొప్ప రాజర్షి కాదు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగినటువంటి ఉప ఎన్నికలలో సొంత తల్లి లాంటి వదిన మీద పోటీ చేసిన వ్యక్తి చనిపోవడం బాధాకరమైన, అది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదేదో పెద్ద ఘనత చరిత్రకెక్కినటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మాదిరిగా చెప్పుకోవడం అటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల చంద్రబాబు గారి కనుసనలు ఎప్పుడైతే వీళ్ళు ప్రకటనలు చేస్తున్నారో ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయింది. ఇదే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వివేకానంద రెడ్డి కూతురు ఎక్కడికి పోయింది? మరి ఎందుకు నువ్వు పెద్దమ్మ మీద ఎందుకు పోటీ చేయాలో ఎందుకు నిర్వహించలేకపోయారు? అదే రాజశేఖర రెడ్డి మరణం జరిగినప్పుడు ఇదే సునీత గారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరలేదు? అంటే తన ఇంట్లో వచ్చిన కష్టం ఒక విధం, ఎదుటివారి ఇంట్లోంచి వచ్చినటువంటి కష్టం మరొక రకంగా భావించుకుంటూ పూర్తి స్థాయిలో షర్మిల అనేటువంటిది ఒక ఎమోషనల్ పొలిటీషియన్. వారికి ఉచ్చం నీచం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సింది ఎలాగైనా పొందాలి అనేటువంటి కుచితమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది మురసుపల్లి షర్మిలా శాస్త్రి గారిది. దయచేసి అక్కడ వైఎస్ అని మీరు ఎక్కడ సంబోధించండి. ఎందుకంటే నీ మొగుడితో నువ్వు కాపురం చేసుకుంటూ నీ పుట్టిన పేరు ఎందుకు వాడుకుంటున్నావు? మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో కండువా కప్పుకున్నారో ఆ రోజే నిజంగా రాజశేఖర్ మరణించినటువంటి రోజు. అక్కడ షర్మిలకి డిపాజిట్లు కూడా రావు. చంద్రబాబు గారు ప్రచారం చేసినా, షర్మిల గారు చేసిన, సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసిన వైఎస్ షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్లు కూడా రాకపోగా మరొక అవమాన భారాన్ని మూటగట్టుకొని తిరిగి మళ్ళా తెలంగాణ ప్రాంతంకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చోవలసిందే. సో ఆమె రాజకీయ భవిష్యత్తు పులివిందలతోనే సమాధి అవుతుందని చెప్పచ్చు.